హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శోనేజర్ 28. చూసారు కదా thumbnail, మై హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్ పార్ట్ 2 చూసేయండి. ఇది బస్టర్స్లో ఫ్రెండ్స్, అది ఒకటి అడ్వెంచర్ ఉంది. రోప్ టైప్ పెట్టారు వాళ్ళు. ఆల్రెడీ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. అక్కడ నుండి వెళ్ళడమే, అది ఆల్రెడీ దానికి జాయింట్ అయి ఉంటుంది. వెళ్ళడం అదే స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది. మా బిగ్గు అయితే ట్రై చేశాడు. వాడు కొంచెం భయపడుతున్నాడు, కానీ అది ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఏర్పడకుండా భలే కవర్ చేసిండు వాడు. ఇదేమో వాళ్ళు అది వెళ్ళడానికి డ్రెస్సింగ్ చేశారు. వాటికి వాళ్ళే హెల్మెట్, ఆ డ్రెస్ అప్ అంతా వాళ్ళు సెట్ చేశారు. అది రెడీ అవుతున్న వీడియో ఫ్రెండ్స్ చూడండి. అది పట్టుకోవడానికి రాకపోతే నేను వెళ్ళి కొంచెం హెల్ప్ చేశాను. వాడికి గట్టిగా పట్టుకోమన్నారు, టైట్గా ఉంటే. ఇదేమో పైకి అక్కడ వాళ్ళు డ్రెస్అప్ చేస్తున్నాం కదా, అది అక్కడ గట్టిగా పట్టుకోమన్నారు. వాడు పట్టుకోరావట్లేదు, ఎందుకంటే అది గ్రిప్ ఉండాలి కదా, అందుకోసం అన్నమాట. అది గట్టిగా పట్టుకున్నాను. వాళ్ళు ఎంత గ్రిప్ గట్టిగా ఉంటే అది చాలా బాగుంటుందని, ఎందుకంటే పడిపోకుండా ఉండడానికి కోసం అలా పెట్టారు. ఫుల్గా ప్రొటెక్ట్ చేశారు. ఇది పైకి ఎక్కుతున్నాడు ఫ్రెండ్స్. అది ఎక్కడ పైకి ఎక్కినాక వాళ్ళు దానికి ఒకటి ఉంది, వీళ్ళు దానికి జాయింట్కి పెడతారు. వెనుక డ్రెస్ ఉంది కదా, దానికి దీనికి పిన్ పెట్టారు పైకి అనేసి. చూడండి ఫ్రెండ్స్, అది పైకి ఎక్కినాక వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు చెప్తున్నారు. ఒక పాప ఎక్కింది, మళ్ళీ భయపడి దిగేసింది. చూడండి ఫ్రెండ్స్, నాకే కొంచెం అయితే ఫస్ట్ భయపడ్డా నేను. ఆడ ఏం చేస్తాడో, భయపడతాడో, ఏమవుతుందో, ఏడుస్తాడో, గట్టిగా అరుస్తాడేమో అనుకున్నా. కానీ కవర్ చేసిండు ఎక్స్ప్రెషన్స్. బాగానే అనిపించింది. వాడు కొంచెం భయం పడతాడు కదా అనేసి నాకుండే, కానీ ధైర్యంగా మాత్రం చేశాడు అది అడ్వెంచర్ని. టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనిపించింది. పర్లేదు, వాడు ఎంజాయ్ చేసిండు. కానీ మా బిక్కు చాలా అంటే చాలా కవర్ చేసిండు. మధ్యలోకి వెళ్ళినాక కొంచెం భయమైనట్టు అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇట్లా పెట్టాడు. కానీ మళ్ళీ బయటికి వచ్చాక చూడండి వాడి మాటలు ఎలా చెప్పాడు, అది కూడా చూస్తున్నాను. ఇదేమో పైన ఇంకా స్టార్ట్ అయ్యింది. ఇంకా నేనైతే అది ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేశాను వీడియో. అది అక్కడ వాళ్ళు హ్యాండిల్స్ ఇచ్చాడు. అందులో హ్యాండిల్స్ మన హ్యాండ్స్ పెట్టేసి పట్టుకోవడానికి గ్రిప్ ఉండాలి కదా హ్యాండ్స్కి. సో అది పెట్టారు. పైన అక్కడ వీల్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. వాటి ఇట్లా పుష్ చేస్తారు మనల్ని ఒకటేసారి. అది రోప్ గురించి అలా మూవ్ అవుతూ ఉంటుంది. అదంతా మ్యాగ్నెటిక్కే, ఏం కాదు. What is the experience? Excellent. ఏమైనా భయం వేసిందా బిక్కు నీకు? భయం వేయలే? Thrilling. ఓకేనా? రియల్గానా? Yes. అసలు ఏం భయం అనిపించలేదా? ఫస్ట్ టైం కదా, ఏమనిపించింది ఇంకా నీకు? ఫస్ట్ టైం నీకు అక్కడ అనిపించింది, అక్కడ ఎక్కుతుంటే ఫస్ట్ నుండి అక్కడ అడ్వెంచర్ స్టార్టింగ్ అవుతున్నావు కదా, కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యావా? రియలే? ఓకేనా? అది డేరా? Yes, very good. Claps. అలా అయితే మా బిగ్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. అది అయిపోయాక నెక్స్ట్ మా సిద్ధు
వాడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇది మా పెద్ద కొడుకు. బ్యాటింగ్కి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్. సో ఇది ఆడాడు. మా సిద్ధు అండ్ ఇంకా మా హస్బెండ్ కూడా ఆడారు. వాళ్ళిద్దరికి క్రికెట్ అంటే పిచ్చి. సో వాళ్ళిద్దరూ మాత్రం బ్యాటింగ్ కూడా చేశారు. 3 overs వేస్తారు. ఆ 3 overs అంట బాల్స్ వేస్తున్నారు వాళ్ళు. అంటే అది మిషన్లో వేస్తుంటుంది. అక్కడ ఒక మిషన్ ఫిక్స్ చేస్తారు, అది వేస్తూ ఉంటుంది బౌలింగ్ ఫేస్కి. లైక్ బ్యాటింగ్కి ప్రాక్టీసెస్ లెక్క అవుతుంది అన్నట్టు. సో వీళ్ళిద్దరైతే ఇది ఆడారు. ఫస్ట్ ఓవర్ మాత్రం బాగా వేసింది బౌలింగ్. సెకండ్ ఓవర్ నుండి కొంచెం బాగా స్లోగా వచ్చేసాయి బాల్స్ సెకండ్ ఓవర్ థర్డ్ ఓవర్లో. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, అది బ్యాటింగ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇది మా సిద్ధు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మా హస్బెండ్ ఆడారు, చెప్పాను కదా ఇద్దరు ఆడారు అనేసి. నెక్స్ట్ ఇంకా సిద్ధు టాస్క్ కంప్లీట్ కాగానే మా హస్బెండ్ వెళ్ళారు బ్యాటింగ్కి. చూడండి ఫస్ట్ ఓవర్ మా హస్బెండ్ ఉతికేసాడు. తర్వాత సెకండ్ ఓవర్ నుండి ఈయనకు కూడా సేమ్ అలానే వచ్చింది. సెకండ్ ఓవర్ నుండి కొంచెం స్లోగా వేసేసింది బాల్స్ అన్ని. చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోస్. మా హస్బెండ్ బ్యాటింగ్ చాలా బాగా చేశాడు అనిపించింది నాకు. యాక్చువల్లీ మా హస్బెండ్ బౌలర్ అండ్ బ్యాటింగ్ కూడా బాగానే చేశారు. మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేశాను. మీకు వీడియో ఫస్ట్ పార్ట్ నచ్చిందా, సెకండ్ పార్ట్ బాగా నచ్చిందా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్మోస్ట్ 3 overs ఎండ్ వరకు చూడండి, మంచిగా అనిపిస్తుంది మీకు. అండ్ ఫ్యామిలీతో చేసే వ్లాగ్స్ చాలా అనిపిస్తాయి కదా మంచిగా. మొత్తం కిందికి ఎత్తానే బాగా డౌన్ ఎత్తాడు కదా, చాలా డౌన్ ఎత్తానే. కొద్దిసేపు డిస్కషన్ మా హస్బెండ్ నాకు కొంచెం స్లోగా వేస్తున్నారు. ఇంకా ముందుకు వస్తావని అంటే బాల్ స్లోగా ముందుకు వస్తుంది, అందుకోసం ముందుకు వచ్చాను అన్నాడు. పక్కకి చెప్పాను కదా అండర్ బౌలింగ్ అని, స్ట్రైక్ అటు పక్క నాది, ఇటు పక్కకు నెట్స్ బౌలింగ్ అండ్ పక్కకి ఇది కార్ అని చెప్పాను అది ఇవన్నీ. కానీ టైం మాత్రం అస్సలే ఎంత టైం స్పెండ్ చేసినా కానీ అసలు టైం ఇంత స్పీడ్గా అయిపోయింది అని అర్థం కాలేదు మాకు. కానీ అసలు ఫుల్గా అంటే ఫుల్గా అసలు మేము లాస్ట్ టైం మా యానివర్సరీకి వెళ్ళాము, అది వీక్ డేసరికి చాలా తక్కువ మంది ఉన్నారు. అది మేము మొన్న మా హస్బెండ్ బర్త్డే వీకెండ్స్ కదా, సండే రోజు వెళ్ళాము, ఆ రోజు ఫుల్గా రష్ ఉన్నారు. యాక్చువల్గా వీక్ డేస్ వెళ్తాను అండ్ మళ్ళీ హాలిడేస్ వచ్చారు చాలా మంది. ఇదేమో మా హస్బెండ్ అండ్ ఇది మా అక్క భాష గేమ్స్ అన్నీ అయిపోయాక నెక్స్ట్ మా అక్క షాపింగ్కి వెళ్ళింది. ఫస్ట్ నుండి బయటకు వచ్చి కింద స్టైల్కి అండ్ షాపింగ్ చేస్తా అనేసి చేస్తుంది. అండ్ చాలా 3 tops తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ అక్కడ నుండి బయటకు వచ్చి కింద ఒకటి జరిగింది ఈవెంట్,
అక్కడ ఒక ఆయిల్ కంపెనీ వాళ్ళు ఏదో ప్రోడక్ట్ని రిలీజ్ చేశారు. అక్కడ దానికి బ్యాటింగ్ సంథింగ్ ఏదో పెట్టారు. పైనుంచి వీడియో తీసాము. అండ్ అదంతా అయిపోయినాక చిన్నపిల్లలు అక్కడ ఆ ఈవెంట్ కాడ మొత్తం ఎగురుతున్నారు. మా చిన్నోడు కూడా వెళ్ళి అది చూడండి డాన్స్ చేస్తున్న అక్కడ డీజే సాంగ్స్ పెట్టారు. వెళ్ళి డాన్స్ చేస్తున్నాడు వాడు. చిన్నపిల్లలందరూ మా హస్బెండ్ ఇంకా అక్కడ నుండి తీసుకొని వచ్చారు. అది పడిపోతుంది అనేసి వాళ్ళు అన్నారు. అక్కడ నుండి పడిపోతే తీసుకెళ్ళండి పిల్లలైనా కానీ తీసుకొని వచ్చాం. అండ్ ఇది ఈవినింగ్ ఇంటికి వచ్చాక మళ్ళీ కేక్ కట్ చేసాము. ఫుల్గా టైర్డ్ అయిపోయాం ఫ్రెండ్స్. చూడండి అందరి ముఖాలు ఫుల్గా అలసిపోయాయి, నిద్ర వస్తుంది ఫుల్గా. ఇది నైట్ ఇంకా ఫోటో కేక్ కట్ చేసేసినాక వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ హస్బెండ్. అందరు విష్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివ్యాశ్రీ.